నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వరమహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సృజనోత్సవ్ 2026 కళ, సాహిత్యం, సంగీతం, నృత్యం మరియు సృజనాత్మక ప్రతిభల సమ్మేళనంగా విశేష విజయాన్ని సాధించింది. ఆన్లైన్, ఆఫ్లైన్ పోటీలు అద్భుత ఉత్సాహంతో జరిగి వందలాది మంది విద్యార్థులు, కళాభిమానులు తమ ప్రతిభను ప్రదర్శించారు. క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఆఫ్లైన్ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ప్రధాన అతిథి ఏనుగు నరసింహారెడ్డి, డైరెక్టర్, భాషా సంస్కృతి శాఖ, తెలంగాణ ప్రభుత్వం తన ప్రసంగంలో కళల ద్వారా జాతీయ సమైక్యత అనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవడానికి కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సంగీతం, నృత్యం, సాహిత్యం ద్వారా మనం అందరం ఒకే బంధంలో కలుస్తామని పేర్కొన్నారు. కేశవ్ సుమన్ టీవీ మాట్లాడుతూ కళలు కేవలం వినోదం కాదు, సమాజ మార్పుకు శక్తివంతమైన సాధనం. సృజనోత్సవ్ వేదిక పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, భవిష్యత్ నాయకులను తయారు చేస్తుందని అన్నారు. ఈవి శ్రీనివాసరావు, ఐఆర్సీఎస్ తెలంగాణ రాష్ట్ర ఎంసీ టీపీసీసీ జీఎస్ మాట్లాడుతూ కళ అనేది సరిహద్దులు లేని శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం. సృజనోత్సవ్ 2025 ఈ భావనకు సాక్ష్యమని అన్నారు. వేదికపై ప్రసంగించిన గౌరవ అతిథులందరూ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని ఆకాంక్షించారు. స్వరమహతి కళా పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బందనపూడి ఆదిత్య కిరణ్ స్వాగత ప్రసంగం చేసి తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం చివరిగా రామదుర్గం నగేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, క్యాండిడేట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ రైనా భట్టు, ప్రిన్సిపల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మియాపూర్ కేదార్నాథ్, డాక్టర్ శ్రీనివాస్, వరప్రసాద్, సంజీవులు, మంద మహేష్, తేజ, టీవీకే చంద్ర, దేవులపల్లి కుమార్, తులసి, దేవులపల్లి మనస్మిని, వైభవి, వైవివిఎస్ లక్ష్మణ్ కుమార్, సినీ రచయిత, డైరెక్టర్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. సృజనోత్సవ్ 2026 యువత ప్రతిభను వెలికితీసిన వేదికగా కళా సంస్కృతిని సమాజంలో విస్తరింపజేసిన మైలురాయిగా నిలిచింది. సిద్దిపేట జిల్లా కోహడ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల వెంకటరెడ్డి రమాదేవి గార్ల కుమారుడు అయిన సాయి గణేష్ రెడ్డి వివాహం తేగలగుంటపల్లి గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మేకల రజనీకాంత్ రెడ్డి, సువర్ణలతల దంపతుల కుమార్తె అయిన శ్రావణితో 3 ముళ్ల బంధంతో ఒక్కటైన నూతన దంపతులను ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధి పీజీఆర్ కాలనీలో బ్రహ్మసూత్ర మరకత శివలింగం నవగ్రహ నాగదేవత విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు హాజరయ్యారు. మాజీ కౌన్సిలర్ మహాదేవరెడ్డి, వంశీ, కిరణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసుల మధ్య విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కాలనీలో ఒకప్పుడు ఎలాంటి దేవాలయాలు లేకుంటే చాలా ఇబ్బందులు పడుకుంటూ చందానగర్లోని దేవాలయాలకు వెళ్లేవాళ్లమన్నారు. మహాదేవరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్ అయిన తర్వాత గుడులు, పార్కులు, ప్రజలకు అవసరం మౌలిక వస్తువులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందరం నరసింహగౌడ్ సహకారంతో ఈ పనులయ్యాయని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో వేల మంది భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. హర హర శంకర శివ శివ శంకర దేవతా
सर्वेभ्यो महादेवेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः नमस्कारं कुर्यात् अस्य भक्तस्य శుద్ధ వృత్నాలు జిజ్ఞసే మళ్ళీ గర్తంలో ఆ రంధ్రంలో ఎవరు కూడా ముత్యాలు పాడాలు నవరత్నాలు నవధాన్యాలు వేయద్దు యంత్రం మీద ఎవరు కూడా వేయద్దు ఆ గర్తంలో ఆ రంధ్రంలో యంత్రం మీద ముత్యం పాడము నవధాన్యాలు నవరత్నాలు शुद्ध आशीर्वान् ममत्तो इंद्र शुद्धो नागहि शुद्ध शुद्धाभिरोतिभिः शुद्धो रयिं निधारय शुद्धो ममुद्धि सौम्यः इंद्र शुद्धो हिनो रयिं शुद्धो वृत्नानि दाशसे शुद्धो वृत्नानि जिज्ञसे शुद्धो बालो ससासते ब्राह्मण ब्रह्मविदो वयौ पूत ब्रह्म पुनीमहे इंद्र सुनीते सहमा पुनातो सोमस्वस्त्या वरुणः समीक्ष्या नमो राजा प्रभुनाभिपुनातमा जातवेदा मोचयन्त्या पुनातु ओम शुचि మేము జనప్రియ వాసులు సో ఈ శుభ సందర్భంగా ఇలాంటి ఇంత ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మా జనప్రియ వాసులు అందరూ కూడా భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు నిజంగా మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఒకప్పుడు ఇదంతా రాయలు రప్పల్లా ఉండేది ఈయన సహకారంతో ముందు పార్క్ గా వచ్చింది తర్వాత ఆ పార్క్ నా దేవుడి దయ వల్ల ఇప్పుడు గుడులు కూడా అవుతున్నాయి ఇక్కడ ఇది నిజంగా మా ఏరియా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇది గుడ్డు కట్టడమే కాదు నెక్స్ట్ ఈ మెయింటెనెన్స్ కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా మా కౌన్సిలర్ గారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఆయన వెనక నిల్చుంటామని చెప్పి మాటిస్తున్నాము స్వామి మొట్టమొదలు గోపృష్ఠము అంటే ఆవు వెనక భాగాన్ని స్వామివారి యొక్క దృష్టిని దీన్ని దృష్టి కుంభము అంటారు అంటే ఒక అన్నాన్ని రాశిలాగా పోస్తే వచ్చినటువంటి దాన్ని కుంభము అంటారు స్వామివారి దృష్టి ఈ అన్నం మీద పడాలి పడ్డ తర్వాత నమస్కారం నేను వంశీకృష్ణ ఈ కాలనీ పీజీఆర్ కాలనీ రెసిడెంట్ని ఈరోజు మేము అంగరంగ వైభవంగా మా బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర ఆలయాన్ని నవగ్రహాలు నాగదేవత ఆలయాన్ని ప్రారంభోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకున్నాం అయితే ఈ కార్యక్రమంలో అందరూ మా కాలనీ వాసులు మాకు ఉన్న రెసిడెంట్స్ అందరూ చాలా సహకరించి అందరం పెద్ద ఎత్తున ఈ అందరూ మా మా శ్రేయోభిలాషులు అందరూ కలిసి అందరి సహకారంతో మా కౌన్సిలర్ మా మహాదేవరెడ్డి గారు ఆయన నాయకత్వంలో అండ్ మా ఆలయ కమిటీ అందరం కలిసి ఈ కాలనీలో దాదాపు 10,000 మందికి పైగా నివసిస్తున్న ఈ కాలనీలో మేము గత 6 సంవత్సరాల క్రితం ఏదైతే మా మహాదేవరెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్క్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసుకున్నామో పార్క్ని డెవలప్ చేసుకోవడంలో అంటే ఈ రద్దీ లైఫ్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ఆయన అహర్నిశలుగా శ్రమపడి కౌన్సిలర్లని చైర్మన్ గారిని ఎమ్మెల్యే గారిని ఒప్పించి అద్భుతంగా ఈ పార్క్ డెవలప్ చేసుకున్నాం మీరు ఒక్కసారి వీడియో తీసుకున్నా కానీ ఇది అర్థమైపోతుంది మా కాలనీలో ఉన్న రెసిడెంట్స్ అందరికీ ఇది చాలా ఉపయోగకరంగా అందరికీ ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారు అదే విధంగా మాధవ్ కోయిల్స్ కాలనీలో పీజీఆర్లో రోడ్ నెంబర్ 10 శ్రీ పోచమ్మ టెంపుల్ సముదాయంలో మన బ్రహ్మసూత్ర మరకత శివలింగేశ్వర అండ్ నాగదేవత అండ్ నవగ్రహాల టెంపుల్స్ని అండ్ ఒక సైడు వినాయకుడు ఒక సైడు సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ కూడా ప్రతిష్టా కార్యక్రమాలు గత 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా చేస్తూ ఫైనల్గా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కాలనీ వాసులు గారి మంచి పూజారులతో అందరూ కూడా వచ్చి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇప్పుడే ప్రతిష్టాపక కార్యక్రమం కూడా అయిపోయింది ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్దగా పాల్గొని భక్తి శ్రద్ధలతో
చాలా సక్సెస్ఫుల్గా చేశారు. వాళ్ళకి నా పాదావందన తెలుపుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి అన్న గారు, ఎక్స్ చైర్మన్ పాండంగడ్డన్ గారు, ఎక్స్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, నా తోటి కౌన్సిలర్స్ అండ్ మిగతా వాళ్ళు కూడా చాలామంది కూడా వచ్చి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు. వాళ్ళు కూడా ఫ్యూచర్లో గుడికి చాలా సహాయం చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో, కాలనీ రెసిడెంట్ సహాయ సహకారాలతో, ఈ చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్ సహాయ సహకారాలతో ఒక 100 రూపాయలు ఇచ్చినా కూడా ఎంతైనా ఇచ్చి ఓ డోనర్ రూపంలో తీసుకొని ఈ గుడులను ఎక్కువ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆలయ కమిటీ ద్వారా మేమందరము వాళ్ళ సపోర్ట్ చేసుకుంటూ ఈ గుడిని శివలింగ కొల్చార మండలం చిన్నఘనాపూర్ గ్రామ శివార్లో సంగారెడ్డి మెదక్ ప్రధాన రహదారి వర్షాలకు గుంతలమయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారిపై ఏర్పడిన గుంతల్లో కంకరలే తేలడం, నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. గుంతలు సరిగా కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాత్రి వేళలో సమస్య మరింత తీవ్రంగా ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. మల్కాజ్గిరి పరిధిలోని ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీని 22A ప్రొహిబిషన్ లిస్టులో చేర్చడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు 8,000 మంది ఓటర్లు, వేలాది కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీలోని 195/1, 196/1, 207, 208 సర్వే నంబర్లను 22A జాబితాలో చేర్చడంపై స్థానిక నివాసితులతో బీజేపీ నాయకుడు గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 1968 నుంచి చట్టబద్ధంగా ఆస్తులు కొనుగోలు చేసి నివసిస్తున్న తమను అధికారుల వైఫల్యం వల్ల ఇప్పుడు ఆస్తుల హక్కుల విషయంలో అనిశ్చితిలోకి నెట్టేశారని కాలనీవాసులు ఎంపీ దృష్టికి తెచ్చారు. బాధితులకు అండగా ఇచ్చిన ఈటెల రాజేందర్ అధికారుల తప్పులకు అమాయక ప్రజలను బాధ్యులను చేయడం సరికాదన్నారు. సీఎం, రెవెన్యూ మంత్రి, కలెక్టర్లు వెంటనే సమీక్షించి ఈ 4 సర్వే నంబర్లను 22A లిస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వచ్చే నెల 6, 7 తేదీల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. సెప్టెంబర్ 5, 6 తారీఖులలో ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 22A క్షమాపణ చెప్పడమే కాదు, ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఇద్దరు ఎన్ని లక్షల ఎకరాలు పెట్టిండ్రు, ఎన్ని లక్షల ఇండ్లు దీని పరిధిలోకి వచ్చినాయి, దీన్ని ఎట్లా మీరు ఎప్పటిలోగా బయటేస్తారు తక్షణమే చెప్పాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ప్రతి కార్యకర్తగా ఇవాళ పెద్ద ఎత్తున దీనికి 48 అవర్స్ దీక్షా కార్యక్రమాన్ని కూడా ఇప్పటికీ అనౌన్స్ చేసినాం. దాని తదుపరి ఈ ప్రభుత్వాన్ని భరతం పట్టే పని చేస్తాం. రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వెళుతున్న ఒక స్విఫ్ట్ కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న తక్షణమే జీనోమ్ వ్యాలీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
గత 3 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. జీవో నెంబర్ 9ను రద్దు చేసి పాత విధానంలోనే స్కాలర్షిప్లు ఇవ్వాలని, రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని, కళాశాలలకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. గత కొన్నేళ్లుగా ఫీజు బకాయిలు పేరుకుపోతున్నాయని, ప్రభుత్వం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సమస్యను పరిష్కరించకపోవడం బాధాకరమని విద్యార్థి సంఘాల ప్రతినిధులు అన్నారు. విద్యార్థుల బకాయిలను విడతల వారీగా కాకుండా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 6 డిఏలు, 2వ పీఆర్సీ అమలు చేయాలని, 10,000 కోట్ల ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్లోకి చేర్చాలని, ఎన్ఈహెచ్ఎస్ విధి విధానాలు, ఆరోగ్య సేవల సాధన తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల యొక్క హక్కుల గురించి టీజేఏసీ రాష్ట్ర నాయకత్వము ఈరోజు 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో, అన్ని ప్రాంతాలలో ఉద్యోగుల సమస్యల పైన, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన, ప్రభుత్వం యొక్క మొండి వైఖరి పైన ఈరోజు మీ మహాధర్నాకు కాల్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఈ యొక్క 4 ప్రధానమైన సమస్యలను ప్రతి ఒక్కరికి అవసరమైనవి, అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా అది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి పిఆర్సీని కమిటీ వచ్చి వేసిన తర్వాత కూడా 3 సంవత్సరాలు అయిపోయినాక కూడా 3 సంవత్సరాల తర్వాత కూడా దానిని అమలు చేయకపోవటం, అది ఇమ్మీడియట్ గా రిపోర్ట్ తెప్పించుకొని పిఆర్సీని అమలు చేసి 51% ఫిట్మెంట్ తోటి మాకు పిఆర్సీని ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా 6 డిఏలు చరిత్రలో లేని విధంగా 6 డిఏలు ఉద్యోగులు అవి పెండింగ్ గా ఉన్నాయి. రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత పని భారం ఎక్కువైంది, సమయము ఎక్కువ తీసుకొని పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము రాజ్యాంగ పరంగా ఇవ్వాల్సిన డిఏలను ఆపటం మూలంగా ఆర్థికంగా మేము చాలా ఉద్యోగులు నలిగిపోతున్నారు. చిన్న ఉద్యోగులు వారి యొక్క డిఏలను, పిఆర్సీని ఆశతోటి అనేకమైన ప్రణాళికలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం దాని మీద అలసత్వం చేయటం మూలంగా ఉద్యోగులకి ఆర్థికంగా భారం మీద పడుతుంది, వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ 2 ప్రధానమైన ఆర్థిక సంబంధమైనవి మేము ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ లో సర్దుకుంటారు, మమ్మల్ని ఖచ్చితంగా పిలిచి మాట్లాడతారని అనుకున్నాం. కానీ 2 సార్లు ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడినప్పటికీ దానిని అమలు చేయలేకపోవడం, ఆ యొక్క చర్చలో చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా ఉద్యోగులకు కలుగుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఉద్యోగి మీరు నాయకత్వం తీసుకొని దీనిని ఖచ్చితంగా సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమ్మెను పిలుపునిచ్చినాం. ప్రభుత్వం మీద గౌరవంతో 2 సార్లు కూడా మేము మా రాష్ట్ర నాయకత్వము చర్చలకు పిలిచినప్పుడు వారు అంగీకరించి ఆ చర్చలలో ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఇద్దాము, కొంత సమయం ఇద్దామని అనుకున్నాం. కానీ 3 సంవత్సరాలు ముచ్చటగా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరం అయిపోతే ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ కూడా మెల్లగా మైనస్ లోకి పోతా ఉంటది. ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది. కాబట్టి జేఏసీ భాగపక్షాలైన 204 సంఘాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ 2 సమస్యలే కాకుండా 2004 నుంచి అపాయింట్ అయిన ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఇచ్చిన సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని చెప్పిన ఆ యొక్క ఆలోచనను
ప్రభుత్వం పెడచెవిన పెట్టడం, దాని మీద చిత్తశుద్ధి లేకపోవటం అది ఉద్యోగులను చాలా అశాంతికి గురి చేస్తుంది. కాబట్టి వారు నూతనంగా ఉద్యోగంలోకి వచ్చిన వారు అదే మొదట వికారాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు భారీ దాడులతో విరుచుకుపడ్డారు. గతంలో తాండూరులో మైన్స్ ఏడీగా పనిచేసిన బొజ్జ జయరాజ్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదవడంతో ఆయన నివాసాలు, వ్యాపార సంస్థలపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. ఏసీబీ తనిఖీల్లో సంచలన విషయాలు బట్టబయలయ్యాయి. జయరాజ్ పెద్దేమలకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేతతో కలిసి అక్రమ భాగస్వామ్యంతో శుద్ధ ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. మారేపల్లి సమీపంలోని ఫ్యాక్టరీలో ఏసీబీ బృందాలు ప్రస్తుతం అంగుళం తనిఖీలు చేస్తున్నాయి. ఫ్యాక్టరీ పెట్టుబడులు, లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్దేములతో పాటు తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. గనుల శాఖలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూడబెట్టిన బెనామీ ఆస్తులు, శుద్ధ ఫ్యాక్టరీలో అక్రమ పెట్టుబడులపై అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయ్యాక జయరాజ్ అక్రమ ఆస్తుల పూర్తి లెక్కలను వెల్లడించే అవకాశం ఉంది. డిపార్ట్మెంటల్ తెలంగాణలోని విద్యా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. స్కూళ్లకు పదే వరుస సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటోందని ఆరోపించారు. విద్యాశాఖ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చూస్తున్నందున ఈ వైఫల్యాలకు ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడాన్ని రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులను కలిసేందుకు వెళ్తే భారీగా బలగాలను మోహరించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసులతో ఘర్షణ పడడం తమ ఉద్దేశం కాదని, కానీ సమస్యల పరిష్కారానికి పోరాటం మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు. విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని బీజేపీ విమర్శించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు బీజేపీ తరపున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ప్రకటన చేయడంతో రాష్ట్రంలో రాజకీయ కాకు పెరిగింది. త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేసిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కొంతమంది నా శిబిరానికి వచ్చి మా ఒక పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య మీద మీరు మాట్లాడాలి, మా దగ్గర రావాలి సార్ అని చెప్పి వారు ఆహ్వానించినటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి నేను పొద్దున వారిని కలవటానికి వెళ్ళాల్సి ఉండే. కానీ పొద్దునే పోలీసులు ఇంటికి వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు పాలిటెక్నిక్ కాలేజ్ పోవడానికి వీల్లేదు, మీరు విద్యార్థులను కలవడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం నుంచి మాకు వచ్చినటువంటి ఒక నిర్దేశం చెప్పడం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులతోని ఒక రాజకీయ పార్టీ నేతగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా కలవకుండా ప్రయత్నం చేస్తున్నదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం అంధకారంలో ఉన్నారు. ఒకవైపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే, ఆయుష్ విద్యార్థి లాంటి వాళ్లకు స్టైపెండ్లు సరిగ్గా ఇవ్వకపోతే, ఇంకోవైపు పాలిటెక్నిక్ విద్యార్థుల్ని జియో 97 ద్వారా వాళ్ళని కేవలం ఒక స్కిల్ డెవలప్మెంట్ కిందనే పెట్టేసి పాలిటెక్లో ఏదైతే ఈ సెట్కు అవకాశం ఉంటుందో అవన్నీ కూడా వారి యొక్క భవిష్యత్తుని కూడా అంధకారంలో తోసేసినటువంటి జియో 97ని వారు ఎత్తేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న సందర్భంగా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు హింసించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ నేను వెళ్ళాలనేటువంటి సమయంలో పొద్దున్నే పోలీసులు అరెస్ట్ చేయడం చేత ప్రభుత్వం ఒక నిర్దేశం మేరకై ఈ యొక్క ప్రభుత్వం ఒక ఎమర్జెన్సీ మైండ్ సెట్, ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు, విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు.
ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈరోజు మనకు కనబడతా ఉంది. కాబట్టే దీనికి అన్నిటి కూడా కారణము ప్రభుత్వం ఒక భయము, భారతీయ జనతా పార్టీతోని విద్యార్థులు మాయమడి ఉన్నారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారిని చెప్తా ఉన్నాను, మీరు ఈరోజు బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో పోయి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలైన సమస్య విద్యార్థుల సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యా వ్యవస్థ బస్సుపట్టింది. ఇది కేవలం ఒక విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులకు లేకుంటే ఫీ రియంబర్స్మెంట్ కాదు, విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు బాగు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో విశ్వవిద్యాలయాలను కూడా బస్సు పట్టించారు. విశ్వవిద్యాలయాల్లో బోధన చేయడానికి లెక్చరర్స్ లేరు, అక్కడ టీచర్స్ సరిగా లేరు. స్కూల్స్లో రేషనలైజేషన్ పేరు మీద స్కూల్స్ బంద్ చేస్తూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క విద్యా సంస్థలు కూడా ఈరోజు సరైనటువంటి రీతిలో నడవట్లేదు. విద్యా వ్యవస్థ, విద్యా మంత్రి రేవంత్ రెడ్డి గారు వారే స్వయం కాబట్టి వారే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈరోజు విద్యార్థులను కలుస్తానంటే నన్ను కలవనీయకుండా చేయడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ మీద ఈ అణచివేత చర్యగా, ఎమర్జెన్సీ విధంగా విధించినటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ చూస్తున్నాం. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ ఖండిస్తాను. జరగడానికి వెళ్తున్న సమయంలో పోలీసు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ గొడవ పెట్టుకొని పోలీసులతో పోవచ్చు అక్కడికి, కానీ అక్కడ కూడా పోలీసులు చాలామంది ఉన్నారు. పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మొత్తం పోలీసు మొబ్బరించారు అక్కడ. సో ఇక్కడ నుంచి నేను ప్రయత్నం చేసినా అక్కడ మళ్ళీ అడ్డుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? పోలీసులు కాలేజీలో పోయి పిల్లల మీద లాఠీ చార్జ్ చేయడం ఇవన్నీ కూడా మంచిది కాదు. వాళ్ళ ఒక భవిష్యత్తు కోసం, వాళ్ళ ఒక బావు కోసమే నేను ఇంట్లోనే అరెస్ట్ చేశారు. కాబట్టి నేను ఇంటి దగ్గర పోలీసు వారు వెళ్ళేదాకా నేను ఇంట్లోనే ఉంటాను. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు విద్యార్థుల తర్వాత వేరే ఈరోజు కాకుండా వేరే ఎప్పటికైనా కలిసే ప్రయత్నం చేస్తాను. విద్యార్థులకు ఈ శక్తి అనేటటువంటి జాతీయ క్రీడా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఈఫుల్ క్యాంపస్లో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో క్రీడా చైతన్యాన్ని నింపారు. ఈఫుల్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశవ్యాప్త విద్యార్థులు, క్రీడాకారులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని మంత్రి కిషన్ రెడ్డి వీసీ ప్రొఫెసర్ ఎన్ నాగరాజ్తో కలిసి వీక్షించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ జో ఖేల్గా ఓ ఖేలోగా అన్న ప్రధాని మోడీ విజన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. క్రీడలు కేవలం పథకాలకే కాకుండా డిసిప్లిన్, టీం వర్క్ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ సాధనలో భాగమైన మై యువ భారత్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మద్యపాన, మత్తు పదార్థాల రహిత యువత సాధన కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. క్యాంపస్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించారు. उस समय भारत ने सिर्फ 2005 सिर्फ 13 खेलों का हिस्सा लिया। రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని ముట్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయ పాకలో 8 మంది పేకాట్ రాయళ్లను షాద్నగర్, కొందుర్గు ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 29,900 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పేకాట్ ఆడుతూ పట్టుబడ్డ 8 మందిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ అయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగు చూసింది. కన్న ప్రేమను సైతం పక్కన పెట్టి పుట్టిన 2 నెలల పసికందను తల్లిదండ్రులు విక్రయించిన మానవతారహిత ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హయత్ నగర్లోని కళానగర్కు చెందిన రమేష్, రేణుకా దంపతులకు 2 నెలల క్రితం వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించింది. అయితే ఇప్పటికే తమకు ఒక ఆడపిల్ల ఉండగా రెండో కాన్పులో కూడా మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న నెపంతో ఆ పసికందను వేరొకరికి విక్రయించడానికి ఒప్పుకున్నారు. 2 నెలలైన నిండని పసిపాపను దారుణంగా అమ్మేసి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. ఈ విక్రయ వ్యవహారంపై సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి తల్లిదండ్రులు రమేష్, రేణుకలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పసికందును ఎవరికి విక్రయించారు, ఎంత మొత్తానికి ఒప్పందం కుదిరింది, ఈ విక్రయం వెనుక పిల్లల అక్రమ రవాణా ముఠా ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
హైదరాబాద్లోని రామాంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సమస్యలు తెలుసుకునేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. తార్నాకలోని ఆయన నివాసంలో ఉదయాన్నే ఓయూ పోలీసులు రామచంద్రరావును గృహ నిర్బంధం చేయడంతో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రామాంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు. విద్యార్థులకు మద్దతుగా నేరుగా కళాశాలకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు రామచంద్రరావు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే రామాంతపూర్ వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఓయూ పోలీసులు తార్నాకలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం విడిచిపెట్టి ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ముందస్తు అరెస్టులకు దిగుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేలా ఉన్న ప్రభుత్వ వైఖరిపై తమ పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. నమస్కారం.